ధ్యానం కొరకు సిద్ధపడుతున్నాం. ఈ ఆరాధనంతటిలో మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి మీ కృపను మాకు అనుగ్రహించిన తండ్రి, మీ స్వరమును వినడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి ఆశపడుతున్నాం. నా మాటలు నిష్ప్రయోజనకరము, మీ మాట కొరకు ఆశపడుతున్నాం. ప్రయోజనకరమైన పరిశుద్ధమైన మీ దివ్య వాక్యము చేత మమ్మల్ని సంధించండి. మా జీవితాలకు అవసరమైన సత్య వర్తమానం చేత మమ్మల్ని క్రమపరిచి మీ మహిమ కొరకు మమ్మల్ని బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మమ్మల్ని ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులైన దేవునితో గడియ ఈ 32వ ధ్యానము కొరకు మనము సిద్ధపడుతున్నాం. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు, అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 6 వచనాల ఆధారంగా కొద్ది సమయము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడదాం. అంశము తప్పు నిర్ణయము, రాంగ్ డెసిషన్. ఈ అంశం మీద కొన్ని ఆత్మీయ సంగతులు. వాక్యము 16 చదువుకుందాం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఇది సంసోను జీవితంలో చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. సంసోను జీవితంలో మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక నిర్ణయం అనేది మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక నిర్ణయం చేత బ్రతుకు బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక నిర్ణయం చేత జీవితాలు కూలగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. సంసోను నేపథ్యం కనుక దీనిని కొంచెం ఆలోచన చేసి మనము పరిశుద్ధ గ్రంథములో ఇతర విషయాలకు మనం నడిపించబడడానికి సిద్ధపడదాం. 3 సార్లు చెప్పినటువంటి పని జరగకపోవడం వల్ల, తన బలాన్ని కనుగొనే విషయంలో దెలీలా ఫెయిల్ అవ్వడం వల్ల 4వసారి చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. నేను నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, నీవు 7 జడలు అల్లిన ఎడలు సరి అని చెప్పినప్పుడు ఆ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఇక చివరిగా ఆమె 15వ వచనంలో అంటుంది, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివి అని కఠినంగా పరుషంగా మరి సంసోనును నొప్పించే రీతిగా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఆ మాటకు సంసోను ప్రాణము విసిగినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. 4వసారి కూడా నీ బలము దేనిలో ఉందో చెప్పమన్నప్పుడు బహుశా సంసోను ఆలోచించి ఉండొచ్చు. కానీ విచిత్రం ఏంటంటే సంసోనుకు కండబలం ఉంది కానీ బుద్ధి బలం, ఆత్మీయ బలం అంతకంటే లేదు. కండబలం అయితే ఉన్నది కానీ ఆత్మీయంగా ప్రతి సందర్భంలో మనం చూస్తూ ఉన్నామండి, చాలా బలహీనుడిగా కనపడుతున్నాడు. కండబలం ఉంది కానీ అతనికి బుద్ధి బలం లేదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపును కూడా పోతిఫర్ భార్య తొందర పెడుతూనే వచ్చింది. అలాంటి సందర్భాలలో చివరికి పరిస్థితి విషమించినప్పుడు యోసేపు ఆ స్థలము నుంచి పారిపోయాడు తప్ప ప్రాణము విసిగి ఒక తప్పుడు నిర్ణయాన్ని, రాంగ్ డెసిషన్ని, దేవుని యొక్క నిర్ణయాన్ని తన యొక్క జీవితాన్ని పాడు చేసుకునే స్థితిని అతడు ఎంత మాత్రం కూడా తెచ్చుకోలేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులంగా మనం ఎలాగున్నామో ఆలోచన చేసుకోవాలి. కేవలము సంసోను దెలీలా అన్నటువంటి ఈ రిలేషన్ని బట్టి మాత్రమే కాదు, ఇక ఇతర పరిస్థితులలో కూడా మన నిర్ణయాలు, మన యొక్క జీవితాలు చాలా ప్రభావితం చేయబడుతూ ఉంటాయి. ఇక్కడ సంసోను చేసినటువంటి ఈ నిర్ణయములు, తప్పిదాలు దేవుని యొక్క ప్రత్యేకతను దెలీలా కొరకు విడిచిపెట్టాడు. అతడు దెలీలా కొరకు కాదు కానీ దేవుని కొరకు ప్రత్యేకం చేయబడినవాడు. అతడు తన బలాన్ని గురించి చెప్తున్నప్పుడు, అయ్యో ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప అన్న సంగతిని విడిచిపెట్టి దేవుడు తనకిచ్చినటువంటి ప్రత్యేకతను చాలా సులువుగా దెలీలా కోసం అతడు తృణీకరిస్తూ ఉన్నాడు. అంతేకాదు దెలీలాతో తన బల రహస్యాన్ని చెప్పడం ద్వారా దేవునికి తనకు ఉన్నటువంటి నాజీరు సంబంధాన్ని అతడు త్రోసివేస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, తల వెంట్రుకలు తీసేయడం ద్వారా సంసోను బలహీనుడు అయిపోయాడు అనుకుంటాం. దానికి దీనికి అసలు
సంబంధం లేదు. అసలు ఆ తల వెంట్రుకలు తీయడంలో సంసోను బలము ఎక్కడా లేదు. తల వెంట్రుకలు పెంచమని అనడం ప్రత్యేకించబడిన వాని యొక్క గుర్తింపు లక్షణం. అతడు ప్రత్యేకించబడిన వాడని ఇశ్రాయేలు సమాజంలో అతడు మంగళకత్తి వేయకపోవడం వలన సమాజం గుర్తిస్తుంది. అలాగే సంసోను కూడా నేను ప్రత్యేకించబడిన వాడను కనుక అనే స్పృహ కలిగి అతడు ప్రవర్తించాల్సినటువంటి బద్ధుడైనాడు. అది ఒక సాదృశ్యం, ఒక సూచన, ఒక సంకేతం తప్ప తల వెంట్రుకల్లో ఎప్పుడు కూడా అతనికి బలం లేదు. ఎక్కడుందంటే అతనిని దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు అతడు బలపడ్డాడు. అలాగే అతడు ఆ వ్రతానికి కట్టుబడి ప్రవర్తించాడు కనుక ప్రవర్తించినంత కాలము అతడు బలపడ్డాడు. ఎప్పుడైతే వ్రతాన్ని నుంచి బయటకు వచ్చాడు, ఆ గుండును గీయించుకునే పరిస్థితి వచ్చిందో, అది గుండు గీయడం వలన కాదు కానీ అవిధేయత వలన అతడు బలాన్ని పోగొట్టుకున్నాడు. అవిధేయత వలన ఎక్కడ అవిధేయత ఉంటుందో అక్కడ ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఎంత మాత్రం కూడా ఉండడు. కనుక చెయ్యొద్దన్న పని తల్లికిచ్చాడు దేవుడు ఆజ్ఞ. ఇదిగో అతడు బ్రతికినంత కాలము అతని తల మీదకి ఏం రాకూడదు, మంగళకత్తి రాకూడదు. ఆ విషయంలో సంసోను ఆజ్ఞ మీరాడు, కట్టుబాటు మీరాడు. కనుక అతడు దేవుని దృష్టికి అవిధేయుడయ్యాడు. ఆత్మ అతను విడిచిపోయింది. ఫిజికల్గా, స్ట్రక్చరల్గా అతడు బాగానే ఉన్నాడు, ఎలాంటి చేయలేదు. ఎప్పుడు ఆత్మ అతని మీదకి రాలేదు, అతడు బలహీనంగా మిగిలిపోయాడు. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనము ఫిజికల్గా బాగానే ఉంటాం కానీ ఆత్మీయ అనుభవంలో పడిపోతున్నప్పుడు మనము చాలా చేయాల్సిన సులువైనటువంటి పనులు కూడా చేయడానికి తడబడుతూ ఉంటాం, పొరబడుతూ ఉంటాం. సంసోను జీవితంలో ఇలాంటిదే జరిగింది. అతడు దిలీల కోసం దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని చిత్తమును, దేవుని ప్రత్యేకతను, దేవుని ప్రణాళికను, దేవుని పరిశుద్ధతను, దేవుడు తనకిచ్చినటువంటి సమస్త స్థితిని కూడా విడిచిపెట్టి అతడు బలహీనుడు అయిపోయినట్లుగా మనం చూస్తాం. నిజమే, ఆయన ఉన్నంత కాలమే మన జీవితంలో బలమైన, భాగ్యమైన అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మన జీవితంలో కూడా చాలా విషయాలు తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని చాలా తొందర పెడుతూ ఉంటాయి. అందుకని పెద్దలు అన్నారు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, నువ్వు ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏ నిర్ణయాన్ని తీసుకోకూడదు. అది అధిక కోపమైన, అది అధిక ఆవేశమైన, అది అధిక ప్రేమైన, అది అధికమైనటువంటి మరి ఏదైనా సరే, ఎమోషన్కి సంబంధించినటువంటి ఏ ఫీలింగ్ అయినా నీలో ఉన్నప్పుడు, అది కూడా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు డెసిషన్ మేకింగ్ అనేది చేయకూడదు. నువ్వు చేసావా ఖచ్చితంగా అది తప్పు నిర్ణయం అవుతుంది. అది ప్రేమ కావచ్చు, అది కోపం కావచ్చు, అది ద్వేషం కావచ్చు, అది పగ కావచ్చు, అది అసూయ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎమోషనల్గా నీవు స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు. ఇక్కడ సంసోను ఎమోషనల్గా స్ట్రగుల్ అవుతున్నాడండి. అతడు ఎమోషనల్గా స్ట్రగుల్ అవుతున్నాడు. అందుకనే అతడు ప్రతిరోజు ఆమె ఇలా అడగడం చేత అతడు ప్రాణము విసిగిపోయిందట. నీవు విసుపులో ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకోకూడదు, బాగా విసిగిపోయి ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకోకూడదు. ఏలియా వంటి దైవజనుడే విసిగిపోయి ఒక తప్పు నిర్ణయంతో ప్రార్థన చేశాడు. అయ్యా, ఇంత మట్టుకు చాలును, నా పితరులు కంటే నేను గొప్పని కాదు, నా ప్రాణాన్ని తీసుకోమని. కోపములో కానీ, విసుపులో కానీ, ప్రేమలో కానీ, మరి ఏ ఇతర ఎమోషన్స్లో ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా అది రాంగ్ డెసిషన్ అవుతుంది. అది నీ జీవితాన్ని విపరీతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. కనుక క్రైస్తవ విశ్వాసులుగా ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఎప్పుడు కూడా నీ నిర్ణయంగా ఉండే ప్రయత్నం చేయకు. అది దేవుని నిర్ణయం అయ్యేటట్టు దేవుని సన్నిధిలో దానిని పెట్టాలి. భక్తుల జీవితంలో వారి వారి నిర్ణయాలు అత్యంత సక్సెస్గా మార్చబడ్డాయంటే వారు తమ నిర్ణయాల విషయంలో తమ సొంతంగా ముందుకు సాగలేదు, కానీ ఒక నిర్ణయము, ఒక ఆలోచన దేవుని సన్నిధిలో వారు పెట్టేవారు. అయ్యా, దీని విషయమై నీ చిత్తాన్ని బయలుపరచు, వెళ్ళమంటావా వద్దంటావా, చేయమంటావా చేయొద్దంటావా, ఈ విషయాలు వారు దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన నేరుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు దీర్ఘదర్శనో ప్రవక్తనో పంపించి హెచ్చరించిన లేదా తెలియజెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఈరోజు నిర్ణయం అనేది జీవితాన్ని మార్చేసే ఒక చాలా ప్రధానమైనటువంటి, ప్రభావవంతమైనటువంటి అనుభవం. ఒక నిర్ణయం, ఏదో యాడ్ వచ్చేదండి, మధ్యన వస్తుందో లేదో, ఒక ఐడియా, ఒక నిర్ణయం నీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. ఒక నిర్ణయం అది మంచిదైతే పర్వాలేదు, ఒకవేళ మంచిది కాకపోతే రాంగ్ డెసిషన్ అయితే నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు దానిని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. నువ్వు
దాని గురించి ప్రయత్నం చేసే లోపులోనే జరగాల్సిన డ్యామేజ్ అనేది జరిగిపోతుంది, కలగాల్సిన నష్టం అనేది కలిగిపోతుంది, ఇక నిష్ప్రయోజనంగా మారిపోతుంది. కనుక డెసిషన్ మేకింగ్ అనేది నీవు ఎమోషన్గా ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకోవద్దు. దేవుని సన్నిధిలో దానిని పెట్టి నిర్ణయం తీసుకోవాల్సింది. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులుగా మనమందరం కూడా యేసుక్రీస్తునందున్న కృపచేత సంసోను కంటే బలవంతులు. మనం యేసుక్రీస్తునందున్న కృపచేత సంసోను కంటే చాలా బలవంతులు. అలాంటి బలవంతులుగా జీవిస్తున్న మన జీవితాల్లో కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సాతానుడు చాలాసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఇలాగా తీసుకోక ఉండవలసింది అని అనుకుంటాను, కానీ అది నిష్ప్రయోజనకరంగా మిగిలి. అలాంటి నిర్ణయాలు తీసుకున్న వారు వాటి యొక్క పర్యవసానాలు పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నాయి? నిజమే, సంసోను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల రేపటి దినమున దాని యొక్క రిజల్ట్స్ ఎలాగున్నాయో మనం అంశం కూడా పెట్టుకున్నాం. సంసోను వలె మనము కండబలం కాదు కానీ విశ్వాస బలం చేత, ఆత్మీయ బలం చేత ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి, ముందుకు సాగిపోవాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వారిని కొంతమందిని మనం ఆలోచన చేద్దాం. అందులో ఈరోజు మొట్టమొదటి వ్యక్తిగా మనం చూస్తున్న వ్యక్తి దావీదు తీసుకున్న తప్పు నిర్ణయం. దావీదు తీసుకున్న తప్పు నిర్ణయం ఏమిటంటారు? నేను ఎందుకు చెప్పించాలని ప్రయత్నం చేస్తానంటే ఇది ఒక ఇన్వాల్వ్మెంట్, ఇది ఒక ప్రాక్టీస్. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది కథ అవుతుంది, మీరు ఇన్వాల్వ్ అయితే అది డిస్కషన్గా ఉండి మన మనస్సులో ఎక్కువ నాడుతుంది. దావీదు తప్పు నిర్ణయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విషయాన్ని తెలియజేస్తుంటాయి. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకు, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయటకై నా యొద్దకు దానిని తీసుకుని రండని. చాలా దావీదు జీవితంలో పెద్ద రాంగ్ డెసిషన్ అన్నమాట. విచిత్రం ఏంటంటే దావీదు దేవుని హృదయానుసారుడు, బట్ ఈ డెసిషన్ కరెక్ట్ కాదని దావీదు యొక్క సైన్యాధ్యక్షుడు యోవాబు హెచ్చరించాడు. ఇప్పుడు నీకేమొచ్చింది రాజా, అసలు నీకేం కొద వచ్చింది? తర్వాత వచనాల్లో యోవాబు చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడండి. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయనుగాక, వారందరూ నా ఏలిన వానికి దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగునని ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదండి. ఎవరు? దేవుని హృదయానుసారం ఒక సాధారణమైనటువంటి వ్యక్తి యోవాబు. అంటే ఆత్మీయంగా చెప్తున్నాను నేను, యోవాబు కూడా ఇది తప్పు నిర్ణయం రాజా, దీని వలన దేవుని ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు శిక్ష కలుగుతుంది, జాగ్రత్త అన్నాడు. నువ్వేమీ కాదు, నువ్వు వెళ్ళి చెప్పింది చెయ్యి. వెళ్ళారు, తీసుకొచ్చారు, చేశారు. అలా చేయడం వల్ల ప్రియులారా, ఆ టెక్స్ట్ అంతా 21వ అధ్యాయము ప్రియులారా, అధ్యాయం అంతా చదివితే, సమయాన్ని బట్టి మనం అంతా వివరించుకొని అధ్యాయం అంతా చదివితే దాని వలన దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపం రగులుకొని దేవుడు ఇశ్రాయేలీయులను బాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, అయ్యో నేను పాపం చేశాను, దేవుని ఎదుట చాలా పాపం, సరిదిద్దుకోలేని పాపం, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించాను, అయ్యో నేనేం చేయాలి, నా పాపాన్ని పరిహరించమని చెప్పినప్పుడు గాదు అనే ఒక దీర్ఘదర్శిని దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. గాదు వచ్చి 3 ఆప్షన్స్ దావీదు ఎదుట పెట్టాడు. ఈ మూడింటిలో నువ్వు ఏదొకటి కోరుకో, ఈ మూడింటిలో నువ్వు ఏదోటి కోరుకు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 3 సంవత్సరాలు దేశములో కరువు. ఇది నీకు నచ్చకపోతే, ఈ ఆప్షన్ నచ్చకపోతే సెకండ్ ఆప్షన్ 3 నెలలు శత్రువు కత్తి నీ మీద పనిచేస్తుంది. అంటే శత్రువు 3 నెలలు నిన్ను కుదురు లేకుండా, నీవు యుద్ధం చేసినా నీకు విజయం రాదు, శత్రువు నిన్ను 3 నెలలు విపరీతంగా బాధ పెడతాడు. ఇక 4, దేవుని కత్తి 3 రోజులు మీ మీద ఉంటుంది. ఆప్షన్ 3 డెసిషన్ నీదే. ఇప్పుడు దావీదు తప్పలేదు, రైట్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ రైట్ డెసిషన్ దేవుడు తన కోపాన్ని ఎక్కువ మండనివ్వకుండా తగ్గించేశాడు. ఆ డెసిషన్ ఏంటంటే, శత్రువు చేతుల్లో పడ్డం కంటే నా దేవుని చేతుల్లో పడ్డం మేలు, ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు అన్నాడు. ఎంత ఇది డెసిషన్ అంటే ఇలా ఉండాలి, శత్రువు చేతుల్లో పడ్డం కంటే కృప కలిగిన నా దేవుని చేతుల్లో పడ్డం మంచిది, నన్ను చూసి ఆయన కనికరించగలరు. ఆ రోజు ప్రియులారా, దావీదు తప్పు నిర్ణయానికి 70,000 మంది ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? చనిపోయారు. 70,000 మంది
ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారండి. అప్పుడు దేవుడే మరలా పశ్చాత్తాప పడి తన యొక్క కోపాన్ని ఉపసంహరించుకుని 15వ వచనంలో యెరూషలేము నాశనం చేటుకై దేవుడు ఒక దూతను పంపిన అతడు నాశనం చేయవచ్చుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం ఉంది, నాశనము చేయి దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని అప్పుడు యెబూసీయుడైన వర్ణాను కళ్ళం దగ్గర ఆగిపోయాను. ప్రియులారా, ఈరోజు దావీదు జీవితంలో 2 షేడ్స్ కనబడుతున్నాయి. ఒకటి, దేవునికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని ఇశ్రాయేలు ప్రజలు 70,000 మంది చచ్చిపోవడానికి కారణమయ్యాడు. 2, దేవుడు ఓ 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కరువును కోరుకోలేదు, శత్రువు చేతుల్లో పడ్డం కోరుకోలేదు. నా దేవుడు కృప కలిగిన వాడు కనుక ఆయన చేతుల్లో పడితే ఎంతో కొంత శేషం మిగిలిపోతుంది అని చెప్పి కోరుకుంది. ఈరోజు మన సంగతి ఏంటి ఆలోచించండి. నీ నిర్ణయాలు దేవుని ఎదుట సరైనవిగా కనబడుతున్నాయా, లేదా దెబ్బ తగిలిన తర్వాత నిర్ణయాలు మార్చుకుంటున్నావా? ముందే సరైన నిర్ణయం తీసుకుంటే నష్టము కలగదు. మొదటి నిర్ణయం తప్పిదమైతే 2వ నిర్ణయం తీసుకునే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, కలగాల్సిన దుఃఖము కలుగుతుంది, చివరికి మన జీవితం వేదన పాలైపోతుంది. దావీదు నిర్ణయం చాలా కష్టం కలిగించింది. దేవుడు బాధించాడు, 70,000 మంది చనిపోయారు. ఒక్క నిర్ణయానికి మూల్యం ఎంతో తెలుసా అండి? ఒక నిర్ణయం యొక్క మూల్యం 70,000 మంది ప్రాణాలు. నీవు ఆలోచించుకో. సంసోను నిర్ణయం దేవుని యొక్క ప్రణాళికను పాడు చేసింది. దావీదు నిర్ణయం దేవుని ప్రజలను మరణానికి అప్పగించింది. ఇక రెండవ విషయానికి నడిపించబడదాం. నడిపించండి. ఏశావు తప్పు నిర్ణయం. ఆదికాండం 28వ అధ్యాయం 29 నుంచి 34. ఇది బాగా తెలిసిందే మనకి, కొత్తగా మనము కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం. ఇతడు అడవిలోంచి అరణ్యంలోంచి వస్తున్నాడు, వేటాడి ఏమీ దొరకలేదు, చాలా ఆకలిగా ఉన్నాడు. ఇంటి దగ్గరకు వచ్చేసరికి చక్కటి వాసన వస్తుంది. కారణం ఏంటంటే యాకోబు ఇతని తమ్ముడు కలగూర వంటకాన్ని వండుతున్నాడు. ఆ వాసనకు అసలే ఆకలితో ఉన్నటువంటి యాసావుకు ఇక ఏమి చెయ్యాలో అర్థం కాక తమ్ముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ఆ కూర పెట్టు దయచేసి అన్నాడు. యాకోబు ముందు నుంచి కూడా తెలివి కలిగినవాడు, తెలివి అందం కంటే యుక్తి కలిగినవాడు. తనకి అవకాశం వచ్చింది, వెంటనే యాకోబు అంటాడు, మొదలుపెట్టాడు, నేను పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చాను. ఇక్కడ యాసావు ఒక క్షణం ఆలోచించి ఉండాల్సింది. నిజమే, ఆకలి నిర్ణయాలు కూడా ఏమంతా ఆశీర్వాదకరం కాదు. ఆకలితో ఉన్నప్పుడు కూడా మన నిర్ణయాలు ఏమంతా. ఇక్కడ యాసావు నిర్ణయం ఆకలి నిర్ణయం అండి. ఆకలి నిర్ణయం ఆత్మీయంగా యాసావుని ఏం చేసింది? భ్రష్టుని చేసేసింది. చాలాసార్లు కడుపు కోసం జీవితాలను పోగొట్టుకున్న సందర్భాలు నిజ జీవితంలో, అంటే ప్రస్తుత జీవితంలో ఉంటూ ఉంటాయి. యాసావు అన్నాడు, ఆలోచించలేదు ఇంకేమని, నేను చావబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అన్నాడు. రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. అయ్యో, జ్యేష్ఠత్వం అనేది నేను తీసుకున్నదో నువ్వు ఇచ్చేస్తే నువ్వు తీసుకునేది కదమ్మాయి, జ్యేష్ఠత్వం అనేది దేవుడు ఇచ్చేది అని మాట చెప్పుంటే వేరేలా ఉండేది. ఓ పూట తినకుండా ఉంటే పెద్ద ఏమీ నష్టం కలిగేది కాదు. వెంటనే నేను చావబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అన్నాడు. ప్రియులారా, నిజంగా అతడు బతుకు దినములు అంటే చస్తూ బతికినట్టు మనం చూస్తున్నాం. జ్యేష్ఠత్వం ఇచ్చేశాడు, తినేసి త్రాగేసి లేచి వెళ్ళిపోయాడు. యాసావు తీసుకున్న నిర్ణయం, యాసావును బైబిల్ ఎలా చెప్తుందో తెలుసా అండి? యాసావు తీసుకున్నటువంటి ఈ తప్పు నిర్ణయం యాసావును బైబిల్ ఎలా చూపిస్తుందంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని. ఏసావు వంటి భ్రష్టుడైనను ఒక్క పూట కూటి కొరకు. ఈరోజు సంసోను కూడా అదే పని చేశాడు, దావీదు కూడా అదే పని చేశాడు. వారి పనులు వేరు కానీ నిర్ణయం మాత్రం రాంగ్, తప్పుడు నిర్ణయమే, రాంగ్ డెసిషన్. వారు వివిధ అంశాలలో నిర్ణయాలు తీసుకున్నారు కానీ నిర్ణయాలు అంశాలు ఎలాంటివైనా నష్టం ఒకేలా జరిగింది. సంసోను తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు, దావీదు తన ప్రజలను పోగొట్టుకున్నాడు, ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని నిర్ణయం తప్పుదైతే పోగొట్టుకోవడం తప్ప ఇంకేమీ మిగలదు. ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా, ఎంత ఏడ్చినా
ఎంత గింజుకున్నా ఎట్లాంటి ప్రయోజనం. ఇక మూడవ అంశాన్ని కూడా నడిపించబడతాం. మూడవ అంశం సౌలు తప్పు నిర్ణయం. సౌలు తప్పు నిర్ణయం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 8-9 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 8-9 వచనాలు. సౌలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. ఎవరు? ఫిలిస్తీన్. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నిబంధన ఏంటంటే, ప్రజలు యుద్ధానికి వెళుతున్నప్పుడు, సైనికులు, రాజు యుద్ధానికి వెళుతున్నప్పుడు ప్రవక్త లేదా యాజకుడు వచ్చి దేవునికి బలి అర్పించాలి. బలి అర్పించిన తర్వాత యుద్ధానికి వెళ్ళడం వారికి ఉన్నటువంటి నిబంధన. ఎందుకో సమూయేలు రావడం ఆలస్యమైంది. ప్రియులారా, మన జీవితంలో ఆలస్యాలు దానికి కారణం ఏంటంటే, ఆలస్యాన్ని నీవు తట్టుకొని ఎదురు చూస్తావా లేదా తప్పు నిర్ణయాలు తీసుకుంటావా? చాలా తప్పు నిర్ణయాల వెనుకున్న కారణం ఏంటంటే ఆలస్యాలే. చాలా తప్పు నిర్ణయాల వెనుకున్న కారణాలు ఆలస్యాలు. ఇక్కడ కూడా సమూయేలు కాస్త ఆలస్యం చేశాడు. అది ఆలస్యం అనడం కంటే సౌలు యొక్క విధేయతను పరీక్షించడం. సౌలు యొక్క విధేయతను పరీక్షించడం. ఈ లోపుగా జనులు చెదిరిపోతున్నారని సౌలు తొందరపడి సమూయేలు అర్పించాల్సినటువంటి బలిని అర్పించాడు. అలా అర్పించాడో లేదో ఇంకా యుద్ధానికి కూడా వెళ్ళలే. వెంటనే సమూయేలు వచ్చాడు. నువ్వు చేసిన పని ఏంటి? అయ్యా, జనులు చెదిరిపోవడం చూసి నేనే బలి అర్పించాను. వెంటనే చాలా కోపంతో సమూయేలు అంటున్నాడు, నీవు చాలా అవివేకపు నిర్ణయం తీసుకున్నావు. ఆలస్యమైతే ఆగు. దేవుడు మీకు యుద్ధంలో అపజయాన్ని కలుగు చేసేవాడు కాదు. ఆలస్యమైతే ఆగు. నువ్వు చాలా అవివేక పని చేశావు. నీవు నా ఆజ్ఞను మీరావు కనుక అసలు దేవుడు నిన్నే పెట్టాలనుకున్నాడు. నీ తర్వాత నీ పిల్లలు పెట్టాలనుకున్నాడు సింహాసనం మీద. నీ తర్వాత ఈ సింహాసనాన్ని నీ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి దేవుడు నీ ప్రవర్తనను బట్టి ఆయన నిర్ణయం మార్చుకొని ఆయన చిత్తానుసారుడైనటువంటి వ్యక్తిని కనుక్కొని ఈ సింహాసనాన్ని అతనికి ఇవ్వబోతుంది. ఒక తప్పు నిర్ణయం స్థితిని మార్చేస్తుంది. ఒక తప్పు నిర్ణయం స్థితిని మార్చేస్తుంది. ఈరోజు నీ నిర్ణయం నీ బ్రతుకును ఒకవేళ మార్చేస్తుందేమో. దేవుని ప్రణాళికలో ఉండాల్సిన నిన్ను దేవుని యొక్క చిత్తము నుంచి దూరం చేస్తుందేమో. అది నీకు మాత్రమే కాదు, నీ సాక్ష్యానికి కూడా ఏమంత మేలుకరంగా ఉండదు అనే సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. మనము 3 నిర్ణయాలు చూసాం. మొదటిది దావీదు తప్పు నిర్ణయం, రెండవది ఏసావు తప్పు నిర్ణయం, మూడవది సౌలు తప్పు నిర్ణయం, ఇక నాలుగవది మోషే తప్పుడు నిర్ణయం. ప్రియులరా, వీళ్ళంతా భక్తులే. ఇలాంటి నిర్ణయాల వల్ల వాళ్ళు భక్తులు కాదు అనుకోవడానికి ఎలాంటి వీలు లేదు. ఎంతటి భక్తుడైనా ఎక్కడో చోట పడి లేస్తాడు. అప్పుడే విశ్వాసంలో బలం పొందుకుంటాడు. అందుకనే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందడు. ఇక్కడ మోషే, దేవుడు ఇతనికంటే నమ్మకస్తుడు ఎవ్వరూ లేరు అన్నాడు. ఇంతకు ముందే అనేసాడు, ఈ ఇన్సిడెంట్ జరగకముందే. ఇతనికంటే సాత్వికుడు లేడన్నాడు. ఇంత సాత్వికుడు అంత కోపం ఎలా? ఇంత నమ్మకస్తుడు అంత అపనమ్మకంగా మారిపోవడానికి కారణం ఏంటి? సంఖ్యాకాండము 20వ అధ్యాయం 9-11 వచనాలు. ఇశ్రాయేలు ప్రజలు సనుక్కుంటున్నారు, కనీసం నీళ్లు కూడా లేవని. దేవుడు మోషే అహరోనును పిలిచి, మీరు ఆ బండ ఎదుట నీ కర్ర పట్టుకుని వెళ్ళి నించుని ఆ బండతో మాట్లాడు, నేను ప్రజలకు నీళ్లు ఇస్తాను అన్నాడు. మోషే వెళ్ళాడు. అప్పటికే నిజమే, మోషే ఎమోషన్లో తప్పులేదు. అందుకని ముందు చెప్పాను నేను, ఏ ఎమోషన్లో కూడా నీవు ఎలాంటి డెసిషన్ తీసుకో. మోషే కోపంలో తప్పలేదండి. ఎందుకంటే ఇంట్లో 2 పిల్లలు విసిగిస్తేనే మనం అరిచి కేకలు పెడతాం. అలాంటిది లక్షలాది మంది ఉదయం లెగిస్తే మోషేని కాల్చుకు తినేవారు. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు. రాత్రికి కూడా సుఖంగా పడుకునే పరిస్థితి మోషేకి ఉండదేమో. అలాంటి ఫ్రస్ట్రేషన్ అనమాట అండి మోషే. చాలా కోపంగా అగ్రెసివ్గా ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి వెళ్ళి కర్ర పట్టుకుని, ఆహారం నువ్వు వెళ్ళి బండతో మాట్లాడండి అన్నాడు. మాట్లాడాలి అన్నప్పుడు చాలా సందర్భాలు పిల్లలు తప్పులు చేసినప్పుడు, మరొక సందర్భాలు ఏదో ఎదుటి వ్యక్తులు తప్పు చేసినప్పుడు మొదట మనం ఏమనుకుంటామంటే మాట్లాడాలి అనుకుంటాం. ఏమనుకుంటామండి? మాట్లాడాలి అనుకుంటాం. కొన్నిసార్లు మనము క్రమం తప్పి వాళ్ళని ఏం చేస్తాం? కొడతాం. మాట్లాడాలని పిల్లలను లేకపోతే మరొకరిని పిలుస్తాం. కానీ ఆ కోపం ఏం చేస్తుందంటే మాట్లాడడం అనేసేసి చెయ్యి చేసుకునే వరకు తీసుకొస్తుంది.
మోషే దీనికి అతీతుడేం కాదు. బండ దగ్గరికి వెళ్ళాడు. ద్రోహులారా, ఈ బండ నుంచి మీకు నీళ్లు తేవాలా అని వారిని కఠినంగా తిట్టి కర్రతో 2 సార్లు కొట్టాడు. కర్రతో 2 సార్లు కొట్టాడు. ఇది వరకు ఇంకొక సందర్భంలో కూడా బండ నుంచి నీళ్లు రప్పించిన సందర్భం ఉంది. అవునా అండి? నిర్గమకాండంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూడాల్సి వస్తుంది. అక్కడ దేవుడు ఏమన్నాడంటే కర్రతో బండను కొట్టమన్నాడు. ఆ సందర్భం నిర్గమకాండంలో ఉంటుంది. అంటే మారా అనుభవం తర్వాత అమలేకుల యుద్ధానికి మధ్యలో మేబీ 16వ అధ్యాయంలో ఉంటుంది. 16-17 అధ్యాయంలో ఉంటుంది. అక్కడ బండ, నేను నీ ఎదుటి నుంచి ఉంటాను, నీ కర్రతో బండను కొట్టి అంటాడు. అక్కడ బాగానే ఉంది. ఒకవేళ మైండ్లో అది ఉండిపోయిందో లేదంటే కోపంలో ఏం చేశాడో తెలియదు, మొత్తానికి ఆ కర్రతో బండను 2 సార్లు బాధేశాడు. నీళ్ళు వచ్చినాయి, కానీ నీళ్లు వెనక శాపం కూడా వచ్చింది. నీళ్ళు వచ్చినాయి, నీళ్ళ వెనక శాపం కూడా వచ్చింది. మీరు జనుల ఎదుట నన్ను నమ్ముకొనక నా నామాన్ని ఏం చేశారు? మీరు అపవిత్రపరిచారు. నాయకులుగా మీరే నమ్ముకోకుండా ఎలా ప్రవర్తిస్తే ప్రజలు ఇంకెలా ఉంటారు? నువ్వు ప్రజల మీద కోపంతో నీవు ఈ పని చేసావు కదా, ప్రజలకు నాయకుడుగా మరి నువ్వెందుకు చేసేవి ఇలాగా? నిజమే, ప్రజలు, సామాన్య ప్రజలు వారు ఎలాంటి పని చేశారు? వారు చేస్తే నువ్వు చేయడం ఏంటి? పిలువబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, నువ్వు చేయడం ఏంటి? కనుక మోషే ఆహారంలో చూసి, వారు వెళుతున్న దేశానికి మీరు వెళ్ళరంతే, వారు వెళుతున్న దేశానికి మీరు వెళ్ళరంతే. మారు మాట్లాడలేదు, ఒబే అయిపోయేది. చాలాసార్లు కోపముతో మనం తీసుకున్నాం, ఆవేశముతో మనం తీసుకున్నా, లేదా చికాకులో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు దేవునికి ఎప్పుడూ చేరుకోలేనంత దూరాన్ని చేసేస్తాయి మనల్ని. ఏం చేసిన మోషే అహరోన్లు వారు కనానుకు వెళ్ళలేకపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడలేకపోయారు, అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా కొన్ని సందర్భాలు ఇలాగే శాశ్వతంగా మన జీవితంలో దూరం చేసుకుంటామేమో. తప్పుడు నిర్ణయాలు చేద్దాం, ఆలోచించి. ఇక 5వ అంశం చూద్దాం. బాబెలు గోపురపు తప్పుడు నిర్ణయం. బాబెలు గోపురం దగ్గర ఓ తప్పుడు నిర్ణయం. ఆదికాండము 11వ అధ్యాయం 2-9 వచనాలు. ప్రజలు ఇంకా వాళ్ళకి ఏమి పేరు లేదు, ఎలాంటి పేరు లేదు. ప్రజలు అంతే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బాబెలు అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రదేశం చాలా బాగా నచ్చింది. వాతావరణ పరంగాను లేదా ల్యాండ్ పరంగాను అన్ని పరంగా చాలా నచ్చింది. ఎంతకాలం ఇలా తిరుగుతాం, ఎంతకాలం ఇలా తిరుగుతాం? ఇక్కడ మనము ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం. ఎలా ఉండాలంటే ఆకాశమును అంటేట్టు ఉండాలన్నమాట. ఆకాశమును అంటేట్టు మనం ఒక చక్కటి కట్టడం కట్టి మనము పేరు తెచ్చుకుందాం. చాలాసార్లు పేరు తెచ్చుకోవడానికో, ఇల్లు కట్టుకోవడానికో, లేదా కుటుంబాలు కట్టుకోవడానికో తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటాం. దాని ద్వారా నువ్వు కట్టుకోవడం కాదు కదా, కూలగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కట్టుకోవడం కాదు, ఇల్లు కట్టుకోవడానికో, పేరు తెచ్చుకోవడానికో, మరొకటి చేసుకోవడానికో నువ్వు తీసుకునే ఒక రాంగ్ డెసిషన్. కట్టడం కంటే అది పడగొట్టే పరిస్థితిని నీకు తీసుకొస్తుంది. అసలు దేవుడు ఏమన్నాడు? మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు ఏమన్నాడు? శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులతో ఏమన్నాడు? ప్రజలను సృష్టించిన తర్వాత, నరుని సృష్టించిన తర్వాత, అది కూడా 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకో. మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకో. నువ్వు ఒకచోటే ఉండిపోతే ప్రపంచమంతా నీ కొరకు సృష్టించినటువంటి నేలంతా వ్యర్థమైపోతుంది కదా. నువ్వు నేలంతటిని సంచరించి, సాగు చేసి, ఫలభరితం చేసి, నీవు విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. భూమిని లోపరుచుకోవలసినటువంటి ప్రజలు పేరుకు లోబడిపోయారు, స్థిరంగా ఉండడానికి, కలిసి ఉండడానికి లోబడిపోయారు. అందుకని వారి నిర్ణయం తప్పైంది కనుక వారి పని కూడా పాడైంది. చూడడానికి వచ్చి వారి యొక్క భాషను తారుమారు చేయగా ప్రజలందరూ ఏమైపోయారండి? చల్లా చెదరైపోయారు. దానికి బాబెలు అని పేరు వచ్చింది. చెదరగొట్టబడిట, చల్లా చెదరు చేయబడ్డ. ఈరోజు నీ డెసిషన్ నీ బ్రతుకును చల్లా చెదరు చేస్తుందేమో, నీ కుటుంబాన్ని చల్లా చెదరు చేస్తుందేమో, నీ జీవితాన్ని చల్లా చెదరు చేస్తుందేమో, నీ యొక్క భవిష్యత్తును చల్లా చెదరు చేస్తుందేమో. ఆలోచన చేస్తుంది. నీ నిర్ణయం దేవుని చిత్తమా కదా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాను. శారా తప్పు నిర్ణయం. 6వ అంశం, శారా తప్పు నిర్ణయం. ఆదికాండం 16వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండము 16వ అధ్యాయము 1-2 వచనాలు. తనకు పిల్లలు పుట్టకపోవుట చాలా కాలం గొడ్రాలుగా ఉంది.
శారా చూసి అబ్రహాముతో అంటుంది, నా దాసిని నీకు ఇచ్చేదను, ఆమె నాకు పిల్లలను కనును. నీ దాసిని నీకు ఇచ్చేదను, ఆమె నాకు పిల్లలను కను. కారణం ఏంటంటే దేవుడు యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. రెండు తప్పు మాటలు మాట్లాడుతుందండి. నిర్ణయం అసలు తప్పు, డెసిషన్ తప్పు. బట్ అందులో రెండు తప్పు మాటలు కూడా మాట్లాడుతుంది. డెసిషన్ ఎప్పుడైతే తప్పు అయిందో అందులో నీవు ప్రయోగిస్తున్న ప్రతి మాట కూడా ఏమవుతుందండి? తప్పే అవుతుంది. మొదట ఏమందంటే దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడన్నారు. అంతకు ముందే దేవుడు వాగ్దానం చేశాడు, సారా వలన నీకు పిల్లలు కలుగుతారు, సారా వలన నీకు పిల్లలు కలుగుతారు అన్నప్పుడు దేవుడు ఎందుకు పిల్లలు లేకుండా చేస్తాడు? ఇంకా వారి లైఫ్లో ఏదో ఒక కమిట్మెంట్ అవసరమై ఉంటుంది, ఏదో ఒక పరిపూర్ణత అవసరమై ఉంటుంది. దేవుడు చేసే ప్రతి ఆలస్యము అది నీ జీవితంలో ఒక అద్భుతం జరగడానికి ఆధారం. ఆ సత్యము శారా గ్రహించలేదు, ఓ తప్పు నిర్ణయం తీసుకుంది కనుక తప్పుడు మాట మాట్లాడుతుంది. దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు. రెండోది ఏదంటే, ఇదిగో నా దాసి హాగరు, నీవు దీనితో వెళితే ఈమె నాకు పిల్లల్ని కంటుంది. హాగరు పిల్లల్ని కంటే ఎవరు పిల్లలు అవుతారు? ఇది కూడా తప్పు మాటే. ఈమె నాకు పిల్లల్ని కంటుందంటే హాగరు కంటే నీకు పిల్లలు ఎలా అవుతారు? హాగరు పిల్లల్ని కంటే నీకు పిల్లలు ఎలాగవుతారు? ప్రియులరా, ఒక తప్పు నిర్ణయం. చాలాసార్లు ఈ మాట చెప్తాను, ఇప్పటికీ పక్కలో బల్యంలాగా తయారై. శారా యొక్క ఒక తప్పు నిర్ణయం ఇప్పటికీ ఇశ్రాయేలు దేశానికి, యూదులకు మీరు పక్కలో బల్యంలాగా తయారై. చుట్టూ శత్రువులే, ఇశ్రాయేలు ప్రజలకు చుట్టూ శత్రువులే. నిజమే, నువ్వు చేసే ఒక తప్పు నిర్ణయం నీ చుట్టూ ఉన్నవారిని నీకు శత్రువుల్ని చేస్తుంది, నీ ఇంటి వారిని నీకు శత్రువుల్ని చేస్తుంది, నీ సొంత వారిని నీకు శత్రువుల్ని చేస్తుంది. అసలు నిన్ను నీకే ఒక శత్రువుగా మార్చేస్తుంది నువ్వు తీసుకునే ఒక తప్పు నిర్ణయం. ఆలోచించు, సరైన నిర్ణయాలు తీసుకు. చివరి నిర్ణయం అననీయ సప్పీరుల నిర్ణయం. మనం చదువుకున్న చివరి భాగం అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వారు అందరూ కూడా పొలాలు అమ్మేసేసి, స్థిర చరాస్తులు అమ్మేసేసి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. కనుక వీరికి కూడా అననీయ సప్పీరులు, వీరు మంచి భక్తులే, అందుకని ఇవ్వదలిచారు. భక్తి లేకపోతే ఇవ్వాలని ఆలోచన రాదు కదా. భక్తులు, నో డౌట్, వీళ్ళు మంచి విశ్వాసం. మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క నెగిటివ్ షేడ్స్ని చూడకూడదు, పాజిటివ్ షేడ్స్ కూడా. ప్రతి వ్యక్తిలో మంచి చెడు ఉంటుంది. కొన్నిసార్లు చెడు యొక్క ప్రభావం కనబడుతుంది, కొన్నిసార్లు మంచి యొక్క ప్రభావం కనబడుతుంది. కనుక నీవు ఏదో ఒక వైపు చూసి నాణ్యం యొక్క విలువను నీవు నిర్ణయించు. ఏదో ఒక వైపు చూసి నాణ్యం యొక్క విలువను, ఫర్ సపోజ్ ₹1 కాయిన్ తీసుకున్నావు, ₹1 కాయిన్ తీసుకున్నావు, నీవు బొరుసు వైపు చూసావు, దాని బొరుసు వైపు చూసి ₹1 కాయిన్ షేపే అనుకుని రూపాయి అనడానికి వీల్లేదు. నువ్వు దానిని చూసే వరకు కూడా అది రూపాయి కాకపోవచ్చు కొన్నిసార్లు. చివరిలో చెప్తాను, నీవు ఒకటి వైపు చూసావు, ఇది ₹1 కాసు అనడానికి లేదు, ఎందుకంటే రెండో వైపు నువ్వు చూడలేదు. ఎందుకు మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు ఫేక్ కాయిన్స్ ఉంటాయి. ఆ ఫేక్ కాయిన్స్ వల్ల ఇది రూపాయి అని చెప్పితే వెనక్కి తిప్పి చూస్తే అసలు ఏమీ లేకపోతే ఏం చేస్తావు? అది ప్లెయిన్గా ఉందనుకోండి, లేదా బొరుసు వైపు చూసి అటువైపు చూసావు అనుకోండి, అటు ప్లెయిన్గా ఉందనుకోండి. ఫేక్ కాయిన్స్ ఉంటాయి. ఏదో గేమ్ కోసం కొన్ని తయారు చేస్తారు. నీ చేతిలో ఉన్నది ఫేకా కాదా మొదట తెలుసుకో, అప్పుడు దాని విలువను నిర్ణయించు. కనుక అననీయ సప్పీరులు వీరి పని చేశారని విశ్వాసులు కాదని అనుకోకూడదు. ఎందుకంటే వీరు ఒక కమిట్మెంట్ తీసుకున్నారు కనుక వీళ్ళు ఖచ్చితంగా మంచి విశ్వాసులే. ఎంత విశ్వాసనైనా సాతానుడు ఏం చేస్తాడండి? పడగొడతాడు. దావీదు వంటి హృదయానుసరణ అక్కడ క్లియర్గా రాశాడు కదండి. సాతాను ప్రేరేపించేటటువంటి దావీదును సాతాను ప్రేరేపిస్తే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇక్కడ కూడా వెళ్ళారు, తమకున్నటువంటి ఒకే ఒక పొలం అమ్మి తీసుకుని వచ్చి ఇంట్లో టీపాయ్ మీద పెట్టుకుని, టేబుల్ మీద పెట్టుకుని టీ తాగుతున్నారు. టీ తాగి వెళ్దాంలే. టీ తాగుతున్నప్పుడు భార్యకు ఆలోచన వచ్చింది, ఏమండి ₹1,00,000 విలువ, మనకున్నది ఒకటే, కనుక ఈ ₹1,00,000 ఇచ్చేస్తే రేపటి నుంచి తినడానికి ఉండడానికి అలాగా ఓ పని చేద్దాం, ఓ 50,000 దాచుకుందాం, ఓ 50,000 ఇచ్చేద్దాం. ఇస్తామన్నాం కానీ అంతా చెప్పలేదు కదండి అని అనుకుంటే భర్త అన్నాడు, నాకు ఈ ఆలోచన రాలేదు, నీ ఆలోచన బాగుంది, అలా చేద్దాం అని చెప్పేసేసి భార్య ఇంటి దగ్గర పెట్టేశాడు. భర్త వెళ్ళి పేతురుకు చూపించాడు. పేతురు రాగానే అన్నాడు, నీవు
పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఎందుకు మీరు హృదయంలో నిశ్చయించుకున్నారు? అప్పుడే నా అర్థం అవ్వాలా. అననీయకు ఎంతకి అమ్మారా? అమ్మారు. టప్పును పడి చచ్చిపోయాడు. ఎంతకి అమ్మారా? టప్పును పడి చచ్చిపోయాడు. భర్త రావడం లేట్ అయింది. పేతురు గారి దగ్గరికి భర్త వెళ్ళాడు. ఏంటి కొంపతీసి సన్మానంగానే చేస్తున్నాడా, ఎక్కువ డబ్బులు ఇచ్చాడు కానీ అని చెప్పి సీమ వెళ్ళింది వెతుక్కుంటుంది. ఆమెను కూడా అదే మాట అన్నాడు. ఆమె ఏముంది? ఇంతకీ అమ్మాడు. తప్పని ఆమె కూడా పడుతుంది. ఇప్పుడే పాతిపెట్టిన వాళ్ళు ఇప్పుడే ఇంకా వచ్చారు, నిన్ను పాతిపెట్టారు అడిగినాడు, పడి చచ్చిపోయి. ప్రియులరా, నువ్వు 50,000 దాచుకోవడం తప్పు నిర్ణయం కాకపోవచ్చు, చెప్పకూడదు అనుకోవడం తప్పు నిర్ణయం. అయ్యా 1,00,000 రూపాయలు ఇచ్చింది, మాకు వేరే ఆధారం లేదు కనుక 50,000 మేము దాచుకున్నాం. బహుశా నేను అనుకుంటాను పేతురు దగ్గర కమిట్ అయ్యింటారు, మాకు ఒక పొలం ఉందయ్యా, దానికి డబ్బులు వస్తాయి, పొలం అంతా అమ్మేసేసి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తామని ఉంటారు మొదటితో. రెండోది ఏంటంటే దాచుకున్న తర్వాత పేతురుతో చెప్పకపోవడం. ఎంతకే అమ్మారంటే ఏమన్నారు? ఇంతకే అమ్మారు. తప్పుడు నేను ఇంటి దగ్గర చెప్పుకుని ఉంటారు. ఒకవేళ పేతురు గారు అడుగుతారా, బాగా తెలివైనోడు, ఇటు ఎంతకే అమ్మారంటే మనం ఏం చెప్పాలంటే ఇంతకే అమ్మాం అని చెప్పేయండి, సరిపోదు. ఒక తప్పు నిర్ణయం ప్రియులారా. వారికి ఆత్మీయ సాక్ష్యం లేకుండా పోగొట్టింది, జీవితమే లేకుండా వారి చావును పొందారు. ఈరోజు నీవు తీసుకునే నిర్ణయం ముఖ్యంగా దేవుని విషయంలో నీ జీవితాన్ని నీవు ఊహించలేనంతగా ప్రభావితం చూపిస్తుంది. కనుక నీ ప్రతి నిర్ణయం వెనుక దేవుని చిత్తం ఉండాలి. నీ ప్రతి నిర్ణయం దేవుణ్ణి అడిగి తీసుకోవాలి. నీ ప్రతి నిర్ణయము దేవుని వాక్యానుసారమా కాదా ఆలోచించు. తద్వారా నీ నిర్ణయాలను దేవుని చిత్తానుకూలంగా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించి ఫైనలైజ్ చేయి. అది నీకు ఆశీర్వాదకరం, దీవెనకరం, మేలుకరం. కనుక సంసోను నిర్ణయం పూర్తిగా అతని యొక్క చరిత్రను మార్చివేసింది. ఒక నిర్ణయం. ఈరోజు నీ నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుందేమో ఆలోచన చేసుకుని సరైన నిర్ణయాలతో దేవుని సన్నిధిని సరైనటువంటి ఆత్మీయతలో ముందు సాగడానికి, దేవునికి మహిమకరంగా జీవించడానికి సిద్ధపడతాను. ఎందుకంటే ఒక్క నిర్ణయము నీ సమస్త జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, అది మంచిదైనా చెడుదైనా. కనుక మంచి నిర్ణయాలు తీసుకుందాం, మంచి దేవునికి మహిమకరంగా జీవితం. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమే, చాలాసార్లు మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం, అవి మీ చిత్తమా కాదా అని మేము ఎప్పుడు అడగటం లేదు. మా నిర్ణయాలు ఎప్పుడు మా ఇష్టానుకూలంగానే ఉంటున్నాయి తప్ప మీ చిత్తానుసారంగా ఉండటం లేదు. అందుకనే ప్రభా, మా జీవితంలో పొందాల్సిన మేలులు పొందలేకపోతున్నాం, రావాల్సిన ఆశీర్వాదాలు రావటం లేదు, బతకాల్సినటువంటి బలంగా బతకటం లేదు. వీటన్నిటికీ కారణం మా డెసిషన్ మేకింగ్ దేవ మరి మీ చిత్తానికి వ్యతిరేకము. అయ్యా, మా ప్రతి నిర్ణయం విశ్వాసులుగా మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా మీ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా తీసుకొని ముందుకు సాగడానికి సహాయం చేయి. అప్పుడు మా జీవితానికి బలంగా అయ్యా మరి ఏర్పాటు చేయబడతాయి. విన్న వాక్యం మా హృదయములు నిర్ణయాల పట్ల మేము చక్కటి ఉద్దేశాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. 30